వెంకీ మల్లేశ్వరి కిచెన్ స్వాగతం అండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. కొత్తగా చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంకీ మల్లేశ్వరి కిచెన్ అండి మన ఛానల్ పేరు. సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మినపరొట్టి చూపిస్తున్నానండి. మినపరొట్టి పచ్చడి కూడా చేస్తాను. మినపరొట్టి చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన సామాన్లు ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకుంటున్నానండి. ఒక 5 hours నానబెట్టుకోవాలండి. ఒక 5 గంటలు నానబెట్టుకోవాలి. ఒక సాయి మినపగుళ్ళు తీసుకున్నాను. లలితా బ్రాండ్ వాడుతున్నానండి, బాగుంటాయి. సాయి మినపగుళ్ళు వాడుతున్నాను. ఒక గ్లాసు సాయి మినపగుళ్ళకి 3 గ్లాసులు నూక వాడతానండి. 3 గ్లాసులు నూక వేసుకుంటే చాలా కరెక్ట్గా వస్తుందండి రొట్టి. ఒకటి రెండు ఇంకండి 3 నూక పప్పు కూడా వాటర్ ఫుల్గా వేసుకుని నానబెట్టుకుని ఒక 5 గంటలైనా నానాలండి. అట్లీస్ట్ 4 గంటలైనా నానితే చాలా బాగుంటుందండి, బాగా వస్తుంది దెబ్బరొట్టు. చక్కగా దెబ్బరొట్టు ఎలా రుబ్బాలి, రుబ్బిన వెంటనే దెబ్బరొట్టు ఎలా తయారు చేస్తాను అని దగ్గర చూపిస్తూ, ఇదిగోండి బెల్లం పాకానికి ఒక 1/2 kg బెల్లం తీసుకున్నానండి. మనకుండి జనం బట్టి తీసుకోవాలండి 1/2 kg బెల్లం. ఇది కూడా పాకం ఎలా పెడతాను, రొట్టెలోకి పాకం చాలా బాగుంటుందండి. కొబ్బరి పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ఏ విధంగా తయారు చేస్తున్నాను అనేది కూడా వీడియో అంతా పర్ఫెక్ట్గా చూపిస్తానండి. ముందుగా ఈ వాటర్ వేసి నానబెట్టుకుని నానిన తర్వాత 5 hours అయిన తర్వాత అప్పుడు మళ్ళీ రుబ్బడం అన్నీ కూడా చూపిస్తూ వీడియో చేస్తానండి, గమనించండి. బాగా 3 సార్లు దాకా కడిగేసుకుని ఇలా నానబెట్టేసుకున్నానండి. నూక కూడా నానబెట్టేసాను వాటర్ ఫుల్గా పోసి. ఇదిగోండి పప్పు కూడా చక్కగా కడిగేసుకుని తెల్లగా 3 సార్లు నానబెట్టేసానండి. మూత పెట్టేద్దామండి. ఇప్పుడు ఒక 5 గంటలు నానేద్దామండి. బాగాను నానిన తర్వాత ఏ విధంగా రుబ్బుతున్నాను, రొట్టె విధంగా వేస్తాననేది కూడా పర్ఫెక్ట్ వీడియో చూపిస్తున్నానండి, గమనించండి. ఇందా నానబెట్టుకున్నాం కదండి దెబ్బ రొట్టెకి. ఇదిగోండి 5 hours నానబెట్టాను. 5 గంటలు నానబెట్టానండి. ఇదిగోండి చక్కగా పప్పు అంతా నానిపోయింది. ఇడ్లీ రవ్వ కూడా చూద్దాం. ఇదిగోండి ఇడ్లీ రవ్వ కూడా వచ్చేసరి చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు పప్పు కడిగేసుకుని ఒకసారి పప్పు రుబ్బేసుకుని ఇడ్లీ రవ్వ కలపడం కూడా చూపిస్తాను. ఒక గిన్నె తీసి ఇలాగా బెల్లం పాకం పట్టుకుందామండి. ఒక గ్లాసు వాటర్ వేస్తున్నానండి. పాకం రావక్కర్లేదండి, బెల్లం పాకం పలసగా ఉంటే సరిపోతుంది. నీళ్ళు బిట్టెక్కుతున్నాయి, బెల్లం వేసేద్దాము. బెల్లం కరుగుతుంది, ఒకసారి తిప్పుదాము. పాకం ఏమి రావక్కర్లేదండి, జస్ట్ అలాగా బాగా మరిగించాలి. బెల్లం అంతా కరుగుతుంది. స్లోలోనే పెట్టాను స్టవ్. పాకం ఏమి రావక్కర్లేదు, మొత్తం అంతా కరిగి చక్కగా తయారైందండి. ఇదిగోండి ఇలాగా పాకం ఏమి ఇలాగా తీగ పాకం ఏమి రావక్కర్లేదు, కొద్ది జిగురుగా ఉంటే సరిపోతుంది. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం, వడగట్టేసుకుందామండి. ఇప్పుడు 2 ఏమైనా ఉంటే వచ్చేస్తాయండి. చక్కగా వడగట్టుకోవాలి. చక్కగా తుక్కు ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. వడగట్టు పక్కన తీసి చాలా బాగుంటుందండి. చిక్కపడిపోదు, పలసగా కాకుండా అలాగా అలా ఉంటే సరిపోతుందండి. ఇంకా దగ్గర అవుతుంది చల్లారిన తర్వాత. ఇంకా పాకం పట్టుకున్నాను మినపరొట్టులోకి, పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు మినపరొట్టు తయారు చేయడం చూపిస్తాను. ఇదిగోండి ఆ పప్పు అంతా కూడా ఇలా రుబ్బేసుకున్నానండి మెత్తగాని. ఇదిగోండి ఈ రకంగా రుబ్బుకోవాలి. చక్కగా మిక్సీ కానీ గ్రైండర్ కానీ పట్టుకుని రుబ్బుకోవాలి. ఈ రుబ్బడం వీడియో వేరేగా ఉందండి, ఇడ్లీ చేశాను. ఆ వీడియో కింద లింక్ పెడతానండి డిస్క్రిప్షన్లో, గమనించండి. రుబ్బే వీడియో కూడా పెట్టాను. ఇడ్లీ వేశాను అప్పుడు పెట్టాను అనమాట. ఇదిగోండి ఈ రకంగా ఉంది. నూక కూడా చక్కగా కడిగేసుకున్నానండి. ఇప్పుడు ఈ నూకని గట్టిగా పిండేసుకుని చక్కగా దీంట్లో వేసేసుకోవాలి. ఇదిగోండి మొత్తం అంతా కూడా పిండిలాగా శుభ్రంగా మొత్తం అంతా కూడా తీసి కలిపేసుకున్నాను. ఇదిగోండి చక్కగా కలిసింది. ఇదిగోండి ఇలాగ ఉండాలి, బాగా పలసగా కాకుండా బాగా చిక్కగా కాకుండా ఆ రకంగా ఉండాలండి. రొట్టెకి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ కలుపుకుందాము. ఇదిగోండి రొట్టెలోకి 1 tablespoon సాల్ట్, 1 tablespoon జీలకర్ర తీసుకున్నానండి. రొట్టెలోకి చాలా బాగుంటుందండి. పైన జీలకర్ర పైన వేద్దాము. సాల్ట్ అయితే కలిపేస్తున్నాను పిండిలోని. గ్లాస్ పప్పుకి సాయి మినపగుళ్ళకి 3 గ్లాసులు నూక కలిపానండి. చక్కగా చూసారా పిండి మెత్తగా రుబ్బుకుని. ఇదిగోండి నూక కలుపుకొని ఇప్పుడు మినపరొట్టు తయారు చేస్తున్నాను. సాల్ట్ చూసుకుందామండి ఒకసారి. సాల్ట్ సరిపోయిందండి. 1/2 గంట పక్కన పెడుతున్నానండి, మూత పెడుతున్నాను. ఒక 1/2 గంట పక్కన పెట్టుకుందాము. పెట్టుకున్న తర్వాత అప్పుడు రొట్టె వేద్దామండి. ఒక కడాయి పెట్టుకున్నాను. ఒక 1/2 గంట నానబెట్టానండి రుబ్బిన తర్వాత. ఇప్పుడు రొట్టె వేయడం చూపిస్తున్నాను. వీటి ఎక్కిందండి. ఆయిల్ 3 tablespoon తీసుకున్నానండి. ఆయిల్ వేస్తున్నాను. రొట్టెకి సరిపడగా ఆయిల్ వేసాను. ఆయిల్ వీటెక్కుతుంది. ఆయిల్ వీటెక్కిందండి. రొట్టె వేస్తున్నాను. దెబ్బ రొట్టె కొంచెం దలసరిగానే వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. స్టవ్ని మీడియంలోనే పెట్టాను. దీనిపైన కొంచెం జీలకర్ర వేస్తున్నానండి, చాలా టేస్ట్ని ఇస్తుంది రొట్టి.
నేను ఎప్పుడు వేసినా ఇలా వేస్తానండి, అంటే మినప సోపు కదా కొంచెం హెల్తీగా ఉంటుందని జీలకర్ర వేస్తాను. త్వరగా ఉడకడానికి మధ్యలో వీను కొంచెం చిన్ని గ్లాస్తో వాటర్ పెడుతున్నానండి. చిన్ని గ్లాసు అలా వాటర్ పెట్టుకుంటే మొత్తం అంతా కూడా ఉడికి కవర్ అవుతుంది. మీడియంలోనే పెట్టాను స్టవ్. ఇప్పుడు మూత పెడదామండి. మూత పెట్టాను, స్లోలోనే పెట్టాను. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉందామండి. ఇదిగోండి మధ్య మధ్యలో మూత తీసి చూసుకోవాలి. పైన ఇలా చూసుకోవాలండి. రొట్టె పైన బాగా కొంచెం ఆరాలండి. రొట్టె పైన ఎప్పుడైతే ఆరిపోద్దో లోపల ఉడుకుతుందండి, అప్పుడు తిరగవేసుకోవచ్చు. కొంచెం నూనె వేద్దామండి. చుట్టూ నూనె వేద్దాము. తిరగేస్తాం కదా ఇప్పుడు. ఒక నిమిషం ఉడకనిద్దామండి. ఇంకా చూద్దామండి. ఇప్పుడు అయిపోయిందండి, మొత్తం అయిపోయింది. గ్లాస్ తీసేద్దామండి. పైన అంతా కూడా ఆరిపోయింది. చూసారా కడాయి నుంచి ఎలాగ సెపరేట్ అయిందో. ఇదిగోండి రొట్టెకి సెపరేట్ అయింది. కడాయి నుంచి చూసారా చక్కగా వచ్చేస్తుంది. ఇదిగోండి అలా తిరగేసుకోవాలి చక్కగా. చక్కగా తిరిగేసాం కదా, కొద్దిగా ఆయిల్ వేద్దామండి. పైన దోరగా వేగింది చూసారా, చక్కగా ఉడికింది లోపల. బాగుంటుందండి మినప రొట్టె ఇలా చేసుకుంటే. కొద్దిగా ఆయిల్ వేసాను. ఇదిగోండి ఎక్కువసేపు వేగనవక్కర్లొద్దు, పైన ఆరిపోయింది కనుక. ఒకసారి ఇదిగోండి వెనకాల కూడా చూసారా చక్కగా కాలిందండి. స్టవ్ ఆపేస్తున్నానండి. సర్వ్ చేసి చూపిస్తాను ఇప్పుడు. చూసారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా తయారు చేశాను. మినపరొట్టె అండి, చక్కగా మినపరొట్టె చేశాను. ఇంకోండి బెల్లం పాకం చేశాను. కొంచెం వేపుడు శనగపప్పు కొబ్బరి కలిపి చట్నీ చేశానండి. ఇది వీడియో తీయడానికి అవ్వలేదండి. ఇదిగోండి చక్కగా ఇదిగోండి ఇలా చట్నీ చేశాను. ఇవన్నీ బెల్లం పాకం ఇదిగోండి ఇలా చేసుకున్నాను. చక్కగాని బౌల్లో పెట్టుకున్నాను. ఇదిగోండి రొట్టి మాదిరి ఇలా చేసుకోవాలండి. చాలా బాగా వచ్చింది. వెనకాల బ్యాక్ సైడు ఇక్కడ కూడా ఇలాగా జీలకర్ర వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది కాస్త కట్ చేద్దాము. ఇదిగోండి ఇలా బెల్లం పాకంలో చక్కగా ముంచుకుని ఇలా తింటే చాలా బాగుంటుందండి. చాలా కమ్మగా ఉంటుంది. ఇలాగా తినడం వల్ల మినపరొట్టికి ఇలాగే బాగుంటుందండి. బెల్లం పాకంలో కొబ్బరి చట్నీతో చాలా టేస్ట్గా ఉంటుంది అండి. అలాగే ఇదిగోండి కొబ్బరి చట్నీలో కూడా శనగపప్పు చట్నీలో చక్కగా తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అలా బెల్లం పాకంతో అయినా ఇలా కొబ్బరి చట్నీ, కొబ్బరి వేపుడు శనగపప్పు కలిపి చేశానండి. ఈ చట్నీతో కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో చూసి చక్కగా ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. మరి వచ్చే వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.